హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి టమోటా ములక్కాడ మసాలా కర్రీ అనమాట. ఏంటి టమోటా ములక్కాడ మసాలా కర్రీనా, ఏంటి ఈ వెరైటీగా చెప్తున్నా అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, టమాటాలు కొంచెం ఎక్కువ వేసేసి మసాలా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలానే చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది చపాతీలోకి కానీ లేదా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా అయితే మనం ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మసాలా కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసి కొంచెం మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఒకటి పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. మీరు ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి నూనె అంతా పైకి తేలే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత పైకి ఎలా ఆయిల్ అంతా ఎలా పైకి తేలుతూ ఉందో. ఇప్పుడు ఇందులోకి ములక్కాడలు అనమాట. ఇవన్నీ మీకు ఎన్ని కావాలనేది మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. మేము ఇద్దరమే కాబట్టి కొన్నే వేస్తున్నాను. ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పైన తొక్కంతా ఉంటుంది కదా, అది పసురు వాసన వస్తుంది. సో అందుకని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాసన అంతా పోయే వరకు మూత పెట్టేసి కొంచెం మగ్గించుకుందాం. ముక్కలు కూడా వాటర్ తోటి మగ్గుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, వాటర్ లాగా వచ్చేసి ముక్కలంతా ఎలా మగ్గుతూ ఉన్నాయో. ఇప్పుడు ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి. సో మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారా, ముక్కలు కొంచెం మంచిగా ఉడికిపోయినాయి. స్మెల్ ఇప్పుడే చాలా బాగుందన్నమాట. నేను అందుకే అలా చూపిస్తున్నా. సో ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజు టమోటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా. చెప్పాను కదా, అందుకే నేను టమోటా కర్రీ అనింది. ఎక్కువ టమోటాలు వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది టమోటాలు ఎక్కువ వేస్ట్ చేసుకుంటే మసాలా కర్రీలో. ఇప్పుడు ఈ టమోటాలు అంతా మంచిగా మగ్గాలి. టమోటాల నుంచి కూడా వాటర్ అనేది వస్తుందన్నమాట. ఆ వాటర్తోనే ఈ మునక్కాడలు ఇంకొంచెం కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ అలా మగ్గిద్దాము. టమోటాలు మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా, వాటర్ అంతా ఎలా వచ్చేసాయి. ఆ వాటర్ వల్ల మనకి నూనె కూడా పైకి తేలుతుందనమాట. సో టమాటాల నుంచి వచ్చే వాటర్ అంతా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, అలానే సాల్ట్ ఎందుకంటే ములక్కాడలకి సాల్ట్ కొంచెం మంచిగా పడుతుంది అని చెప్పేసి నేను కర్రీస్లో ఎక్కువ కల్లుప్పే యూస్ చేస్తూ ఉంటాను. కానీ ముక్కలకి ఉప్పు పట్టాలని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసేసాను. ఆ ఉప్పు, ఆ పసుపు ఆ ముక్కలకి అంతా మంచిగా కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి మగ్గించుకుందాం. చూడండి, ఇంకా వాటర్ వస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు చూసారా, ముక్క కూడా ఉడికింది. అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అలా అంటుకుంటూ ఉంటుంది. ఇందులోకి తగినంత కారం వేస్తున్నాను. నేను 1.5 స్పూన్ అలా వేసాను. మీకు తగినంత మీరు వేసుకోండి. అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నా. ఇవి కూడా మంచిగా కలుపుకొని ముక్కకు పట్టే వరకు ఒక 2 మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాలి, ముక్కలకి పట్టేటట్టు. మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూసారా, ఇంకా ఎట్లా ఉడుకుతుందో. మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే ఆపేసుకోవచ్చు. అంటే మాకు కొంచెం గ్రేవీ లాగా అలా రావాలన్నమాట. అందుకని కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అలానే తినేసేయచ్చు. నేను వాటర్ కావాలి అని చెప్పి కొంచెం వేసుకున్నాను గ్రేవీ కోసం. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే మొత్తం దగ్గర పడిపోతుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది, అరోమా మంచిగా ఉంది అసలు. అంత టెంప్టింగ్గా ఉంది కర్రీ చూడడానికి కూడా. చూసారు కదా, టమాటా ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వన్స్ మీరు ఒకసారి ఉప్పు కారం కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఉప్పు కారం మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక లాస్ట్లో
కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇంకా మనకి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టమోటా ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత థిక్గా ఎంత మంచిగా ఉందో. టమోటాలు ఎక్కువ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలానే ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.